చూస్తుంటే బీహార్లో చేంజ్ మొదలైనట్టే ఉంది. ప్రశాంత్ కిషోర్ ఎలక్షన్ విన్ అయిన తర్వాత ఎవరైనా సరే చదువుకొని అన్ఎంప్లాయిడ్ అయితే మీ రెజ్యూమ్లో అవ్వచ్చు, మీ సీవీలో అవ్వచ్చు, నా ఆఫీస్ పంపించండి. నా దగ్గర ఉండే నెట్వర్క్ వాడుకొని దాదాపు ఒక 2 yearsలో 10,000 మంది నేను జాబ్స్ క్రియేట్ చేస్తాను అని చెప్పినాడు. మామూలుగా ఎలక్షన్స్ ముందు పొలిటిషియన్స్ కొన్ని 100 ప్రామిసులు చేస్తారు. 100 రోజుల్లో 100 కంపెనీలు తెస్తాను, అది ఇది అని. కానీ కొంతమంది మాత్రమే ప్రాక్టికల్ గా పాసిబుల్ అయ్యే ప్రామిస్ ఇస్తారు. సేమ్ ప్రశాంత్ కిషోర్ కూడా ఎలక్షన్ ముందు నేను ఖచ్చితంగా జాబ్స్ క్రియేట్ చేస్తాను, 2-3 yearsలో 10,000 మంది జాబ్ క్రియేట్ చేస్తానని చెప్పాడు. నిన్న ఎలక్షన్ విన్ అయిన తర్వాత ఖచ్చితంగా అందరికీ నేను జాబ్ ప్రొవైడ్ చేస్తాను అని చెప్పేసి అందరికీ కాల్ ఇచ్చినాడు. ప్రశాంత్ కిషోర్ దాదాపు 30 years నుంచి బీజేపీ గెలుస్తున్న సీట్ ని నిన్న బంకిపూర్లో గెలిచి ఒక చేంజ్ తెచ్చాడు. ఒకవేళ 2 yearsలో ఈయన కానీ 10,000 జాబులు ప్రామిస్ చేసినట్లుగానే ఇచ్చాడు అంటే బీహార్లోనే కాదు ఇండియన్ పాలిటిక్స్ లో కూడా ఒక చేంజ్ తెచ్చినట్లే. 2 yearsలో 10,000 జాబులు ఇప్పిస్తాడా లేదా అనేది టైం విల్ డిసైడ్. కానీ మనకి బీహార్ అంటే మెయిన్ గా గుర్తొచ్చేది మైగ్రేషన్. అక్కడి నుంచి మహారాష్ట్ర, తెలంగాణ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ ఇలాంటి ప్లేసెస్ కి మైగ్రేట్ అయ్యి ఇక్కడ కొన్ని నెలల పాటు డైలీ వేజ్ లేబరర్స్ గా పనిచేసి ఎప్పుడో ఒకసారి వాళ్ళ ఊరికెళ్ళి ఉంటారు. అలాంటి స్టేట్ లో ఇప్పుడు చేంజ్ మొదలైంది. ప్రశాంత్ కిషోర్ గెలవడంతో బీహార్ లో చేంజ్ మొదలైందా, లేకపోతే ఈయన కూడా అందరు పొలిటిషియన్స్ లాగే ఉండిపోతాడా? లెట్ మీ నో యువర్ థాట్స్ ఇన్ ద కామెంట్ సెక్షన్. బై బై.